నిజామాబాద్ బైపాస్ రోడ్లోని ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ అగ్రనేత మాజీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డీఎస్ చిన్న కుమారుడు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబ సభ్యులు డీఎస్ కు కన్నీటి వేడుకోలు పలికారు. డీఎస్ ను చివరి చూపు చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువులు భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్లోని డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. आराम करेगा, आराम कर, आतंकवाद बदमाशान, आतंकवाद फिर से एलान कर। आतंकवाद पेश करेगा, पेश कर, आतंकवाद आराम करेगा, आराम कर, पेश करेगा, पेश कर, आतंकवाद आराम करेगा, आराम कर, आतंकवाद दंगाई छत आतंकवाद समाप्त हुआ, इसके मंतव्य का आज्ञा प्रदान करें। కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతిపై తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది ఏఐడీసీసీ. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ లేఖను విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, సానుభూతిని తెలియజేశారు ఖర్గే.